ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో. ఇప్పటికైనా ఆయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్రా ఐడియాల భూషణం. నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. నిజమా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధర వైపు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నిన్న నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా. మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. మీ అన్నయ్య ఏమో నేను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు కట్టేది కైలాసం? ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనుంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి. ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రండి. అమ్మో, అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు కైలాసం. ఇదిగో, అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదయ్యా. నీకు అమ్మాయి ముఖ్యమో అన్నయ్య ముఖ్యమో తెలుసుకో ముందు. నువ్వు చెప్పినట్టు చేస్తాం కైలాసం. ఎక్కడికి పారిపోమంటావు? ఏమండి, మీ టికెట్లు ఎక్కడికి? రాజమండ్రికి 2 టికెట్లు ఇవ్వండి. నాగేశ్వరరావు, మా తమ్ముడు కృష్ణుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? వాడు ఏమైపోయాడో తెలియట్లేదండి. వాడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను... ఓకే, తర్వాత మాట్లాడతాను. హలో, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి? మీ తమ్ముడు కృష్ణ తప్పిపోయాట కదా? అవునండి, మీకు కనిపించాడా? అతనితో పాటు ఇంకో అమ్మాయి ఇక్కడ రాజమండ్రిలో దానవాయిపేట ఉంది చూశారు. అందులో పార్కు వీధిలో 10వ నెంబర్ ఇంట్లో ఉన్నారండి. అలాగా, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రామారావు అండి, మాది వైజాగ్. మా తమ్ముడు కృష్ణమూర్తి మీ ఇంట్లో ఉన్నాడని నాకెవరో ఫోన్ చేశారు. రండి, కూర్చోండి. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్తే... వాళ్ళిద్దరు కులాసాగానే ఉన్నారు. బాగా అలసిపోయి ఉన్నారేమో, ఆదమర్చి నిద్రపోతున్నారు. జాగ్రత్త కోసం మా వారు వాళ్ళిద్దరిని వేరు గదుల్లో ఉంచి గదులకు తాళాలు కూడా వేశారు. ఏమండి, వైజాగ్ నుంచి రామారావు గారు వచ్చారు. హలో, నమస్కారం రామారావు. మీరు... నేను మునుపట్ల అలెగ్జాండర్నో చెంగిస్ ఖాన్నో కాదు, మామూలు సుబ్బారావునే. గుర్రం అనుకుని గాడిద ఎక్కాను, ఈడ్చి తన్నింది, లివర్ చెడిపోయింది. దాంతో పాత అలవాట్లకు గుడ్ బై చెప్పేశాను. కూర్చోండి ప్లీజ్, కమాన్. రాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో. సార్, ఒక్క మాట. మీరు ఆగిపోయారే, అడగండి. మీరు లావణ్యని పెళ్లి చేసుకోలేదే అని అడగబోయి మా ఆవిడ ఉంది కదా అని ఆపేశారు, అంతేనా? మా లావణ్య విషయంలో మీరు తన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు రామారావు గారు. అఫ్కోర్స్ మీ పొజిషన్లో ఉంటే నేను మీలాగే తయారయ్యేవాడినేమో. నిజంగా జరిగిందేమిటో తెలుసా అండి? మా పెద్దలు నాకు లావణ్యకి పెళ్లి ఖాయం చేసి ముహూర్తం పెట్టేశారు. నన్ను పెళ్లి చేసుకోవటం లావణ్యకి ఇష్టం లేదు. లావణ్య మనస్ఫూర్తిగా మీరంటే ఇష్టపడింది. పెళ్లి రోజు తన్నొచ్చి తీసుకెళ్లిపోమని మీకు ఉత్తరం రాసింది కదా, ఆ టైంకి మీకోసం ఎదురు చూస్తూ ఒట్టు నిలబడింది. ఆ సంగతి నాకు తెలిసింది. మా ఊరు వస్తే మిమ్మల్ని చంపి పాతరేయాలని కర్రలు బరిసెలు తీసుకుని కొంతమంది మనుషుల్ని వెంటేసుకుని బయలుదేరాను. ఆ విషయం ఎవరో లావణ్యకి చెప్పారు. సరిగ్గా అదే సమయానికి మీరు నీళ్లలో ఈదుకుంటూ వస్తున్నారు. మీరు ఒట్టుకొస్తే మేము మిమ్మల్ని కొట్టి చంపేస్తామన్న భయంతో ఇంకా వేరే మార్గం ఏం తోచక తనంటే మీకు మనసు విరిగి వెళ్ళిపోయేలా చేసింది లావణ్య. మరి మీకు లావణ్యకు జరగాల్సిన పెళ్లి? నిజం చెప్పకే, నేను అలెగ్జాండర్ గా ఉన్న రోజుల్లో గుర్రం ఎక్కి చాలా చిలిపి పనులు చేశాను. వాటిలో ఓ టీఎస్పీ గారు అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం. సరే, మీరు మా ఊరు రావడం వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఆ టీఎస్పీ గారు ఓ తుపాకీని 20 మంది పోలీసుల్ని వెంటేసుకుని వచ్చి తన కూతుర్ని ప్రేమించి మోసం చేసినందుకు నన్ను చంపేస్తానని బెదిరించాడు. దాంతో పెళ్లి పందిట్లో గొడవ చెలరేగింది. తప్పనిసరే దొరగారి కూతురు మెళ్ళలో తాళి కట్టేశాను. ఇదిగో వారే వీరు. రాజీ, నువ్వు వెళ్ళి అన్నయ్యతో ఆడుకోమ్మా. ఆడా మగ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి. మంచి చెడు ఏ జాతికి సంబంధించినవి కావు.
ఆడ మగ ఇద్దరిలోనూ రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. మీకు అన్యాయం జరిగిందని అపార్థం చేసుకుని మొత్తం స్త్రీజాతి మీదే కత్తి కట్టడం కేవలం అవివేకం. నేను లావణ్యని పూర్తిగా అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను సుబ్బారావు గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పిల్లల్ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాను. రండి. కృష్ణ ఏడితను? కృష్ణ నీ రూమ్ లోనే ఉంచానే. ఏమండి, వసు రూమ్ లో లేదండి. ఆ? ప్రేమ పక్షులు ఎగిరిపోయినట్టునే రామారావు గారు. వాసు గారు, వాళ్ళిద్దరిటో తుర్రుమన్నారు. పారిపోయారా? ఆ. మై గాడ్. నాకు వద్దు. అయ్యా, తమ తమ్ముడు గారు ఎదురింటి అమ్మాయి గారు దొరికిపోయారయ్యా. దొరికారా? చాలా థ్యాంక్స్ అప్పలస్వామి, నీ మేలు మర్చిపోలేదు. నేను పట్టసేవ తీర్థానికని రాజమండ్రి వెళ్ళానండి అయ్యా. ఆల్రెడీ పోలారం వైపు లగెత్తుంటే లటక్కర పట్టేశాను. లోపల ఉన్నారా? అదేనండి అయ్యా తమాసా. అయ్యా, నా సర్వీసులో 16 మర్డర్లు చేసిన పచ్చి కేడీలు కూడా నా పట్టి ఇడిపించుకోలేకపోయారండి అయ్యా. కానీ ఈ పిల్లగాళ్ళు ఇట్టే తురుమన్నారు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్నయ్య, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నన్ను క్షమించన్నయ్య. వస్తువుని మర్చిపోవడమే కాదు, తనని క్షణం వదిలి ఉండడం కూడా నాకు అసాధ్యం అయిపోయింది. ఆడవాళ్ళంటే గిట్టని నీ తమ్ముడికి, మగవాళ్ళంటే పడని లావణ్య గారి చెల్లెలికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని మా బాధ. అందుకే ఈ జన్మలో దూరమై బతకడం కంటే చచ్చిపోయి వచ్చే జన్మలోనైనా ఒకటి కావాలనుకుంటున్నావన్నయ్య. ఈ ఉత్తరం నువ్వు చదివే లోపే మా శవాలు ఎక్కడో తేల్తాయి. దయచేసి మా శవాల కోసం నువ్వు వెతికించొద్దన్నయ్యా. నా శవాన్ని చూసి నువ్వు తట్టుకోలేవన్న భయంతో చచ్చిపోవడం కోసం చాలా దూరం పారిపోయావు. అన్నవైనా నన్ను తండ్రిలా పెంచిన నీకు ఇవే నా చివరి నమస్కారాలు.